ఫస్ట్ టైం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి అంటే జీజీహెచ్ దగ్గర రాజమండ్రిలో చూడొచ్చు. ఎక్కడి నుంచో ప్రవీణ్ పగడాల ఫాలోవర్స్ అందరూ కూడా వస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అయితే పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు ఇక్కడ అంటే చోటు లేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే నిన్న కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది ఉద్రేకంగా అంటే వాస్తవానికి విరుద్ధంగా ఉన్న మెసేజ్లు పెట్టారని పోలీసు వాళ్ళు కూడా ఒక నోటీస్ సర్వ్ చేసిన నేపథ్యంలో పూర్తిగా మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి. ఈ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మార్చిలో ప్రస్తుతం పోస్ట్మార్టం అయితే జరుగుతోంది. అయితే నిన్నటి వరకు ఇది ఒక అనుమానాస్పద మృతిగా అయితే పోలీసులు చెప్తూ వస్తున్నారు. మరి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఏం బయటపెడుతుంది అనేది సర్వత్రా ఆసక్తిగా నిలుస్తుంది. అయితే 2 సీసీ కెమెరా ఫుటేజ్లు అయితే సుమన్ టీవీలో ప్లే చేసి చూసాం. ఒకటి కొవ్వూరు నుంచి గామా బ్రిడ్జ్ దాటుతున్నప్పుడు ఒకటి ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ జరిగిన స్పాట్ అంటే నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్గా యాక్సిడెంట్ జరిగింది. సో అదే ఫేస్లో ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు మనకు రిలీజ్ చేశారు. అయితే మొదటి సీసీ ఫుటేజ్లో పక్క నుంచి వస్తున్నారు, చాలా నెమ్మదిగా వస్తున్నారు. కాకపోతే బండికి లైట్ వెలగట్లేదు, హెడ్ లైట్ లేనిది కూడా ఆ విజువల్స్లో కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా రెండో సీసీ ఫుటేజ్లో అయితే ఎగ్జాక్ట్గా నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఒక్కసారిగా లోతైన ప్రదేశం అంటే 10 అడుగుల మేర గొయ్యిలా ఉంది, అందులోకి నేరుగా వెళ్ళిపోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా అంటే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా వాళ్ళు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే అనుమానాస్పద మృతి కింద నమోదైంది కాబట్టి పోస్ట్ మార్టం నివేదిక చాలా కీలకం కాబోతోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఇక్కడ కొంతమంది ఫాలోవర్స్ అందరూ వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ అంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం, ఇక్కడ ఏం జరుగుతోంది ఈ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఇదే కాంపౌండ్లో ఇందాక నుంచి ఎండలోని కాస్త శారదీస్తున్న పాస్టర్స్ అందరూ ఉన్నారు. సార్, నిన్నటి నుంచి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మానిటర్ చేస్తున్నారు. 2 CCTV ఫుటేజ్లు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇవి చూసిన తర్వాత ఏమనుకుంటున్నారండి? మాకు చూపించిన సీసీ ఫుటేజ్లు అంతవరకు అది టోల్ గేట్ దాటడం వరకే కానీ యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో ఫుటేజ్ ఏమీ లేదు. కానీ అక్కడ జరిగిన సంఘటనలు చూస్తే, ఫొటోస్ చూస్తూ ఉంటుంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుచేతనంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు మోటార్ సైకిల్ ఒక చోట ఉంటుంది, బాడీ ఒక చోట ఉంటుంది. మనం అది చూస్తే వెంటనే అర్థం చేసుకోగలం. కానీ కావాలని బాడీపై మోటార్ సైకిల్ పెట్టినట్టుగా అక్కడ అనిపిస్తుంది. ప్రక్కనే రక్త మరకలు కలిగిన చెక్కలు కూడా అక్కడ కనబడుతున్నాయి. ఈ విధంగా చాలా అనుమానాస్పదమైన దృశ్యాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. కనుక మాకు చాలా అనుమానాలు ఉన్నాయి మాకు. సో ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం జరుగుతుంది. నివేదిక ఆధారంగానే పోలీసులు ఏం జరిగిందనేది విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అంటే పాస్టర్ మృతదేహానికి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? మొట్టమొదటిగా ప్యూర్ యాక్సిడెంట్ అంటే నమ్మశక్యంగా లేదు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి కూడా కనిపెట్టిన తర్వాతే ఏం చేయాలన్నది ఆలోచిస్తాం. సో మీరు చూస్తున్నారండి, ఎక్కడెక్కడి నుంచి చాలా మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. మీరేం చెప్తుంటారు? అంటే ఆయన ఫాలోవర్స్కి మీరు కూడా ఏం చెప్తుంటారండి? ఆయన క్రైస్తత్వం గురించి సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన మంచి దైవజనుడు. ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన అభినందించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్, ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఎవంజలిస్ట్. సో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారా? ఏమంటారు? కుటుంబ సభ్యులు ఎవరు డైరెక్ట్ కుటుంబ సభ్యులు రాలేదండి. వారి మేనల్లుడు తాలూకు ఎవరు వచ్చారు, వారి పోలీసులు తర్వాత పెద్దలు మాట్లాడిన తర్వాత వారు కూడా అనుమానాస్పదం వ్యక్తపరిచారు. మీరేమంటారు?
అంటే 2 సీసీటీవీ ఫుటేజ్లు చేసిన తర్వాత అంటే హెడ్లైట్ కూడా ఒకటి వెలగట్లేదు. ఖచ్చితంగా ఇది ఒక యాక్సిడెంట్ అయ్యి ఉంటుందని కొంతమంది వాదిస్తున్నారు, చెప్తున్నారు. బట్ పోస్ట్ మార్టం నివేదిక కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన నివేదిక కీలకం కాబట్టి మీరేం గెస్ చేస్తారు? ఇనీషియల్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాను సార్. నేను డైరెక్ట్గా చూసిన తర్వాత అక్కడ సిచ్యుయేషన్ యాక్సిడెంట్లా లేదు అసలు. రోడ్ మీద మార్క్స్ కానీ స్క్రాచెస్ కానీ, బండి చాలా నీట్గా ఉంది. కేవలం హెడ్లైట్ ఒకటే డ్యామేజ్ కనబడుతుంది. బ్యాక్ చిన్న డెంట్ ఉంది తప్ప బండికి ఏం అవ్వలేదు. రెండోది హెల్మెట్ చూస్తే హెల్మెట్ నిండా బ్లడ్ ఉంది. హెల్మెట్ నిండా బ్లడ్, బ్యాక్ ఇంజరీ అయితే హెల్మెట్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందు దెబ్బ వెళ్తే హెల్మెట్లోకి ఎందుకు బ్లడ్ వస్తుంది నాకు అర్థం కాదు. తర్వాత పోలీసు వారు సీసీటీవీ ఫుటేజ్ చూపించిన తర్వాత టోల్ గేట్ దాటుతున్నప్పుడు 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి హెడ్లైట్ అక్కడ ఎలగట్లేదు. రెండవది ఆయన చాలా వీక్గా బండిని తోసుకున్నట్టుగా నడిచాడు తప్ప క్యాజువల్గా రాలేదు. సో దాన్ని బట్టి మా అనుమానం ఏంటంటే ఆల్రెడీ టోల్ గేట్ ముందే ఒక అటాక్ జరిగిందా, టోల్ గేట్ ముందే అటాక్ జరిగితే ఆయన తొందరలో ఇంకా ఎలాగ రీచ్ అయిపోతున్నాను కనుక దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్న మూమెంట్లో ఏమైనా వస్తున్నాడా, దెబ్బతిన్న వ్యక్తి వస్తున్నాడా, ఆయన్ని సెకండ్ అటాక్ ఇక్కడ చంపేశారా అన్న ఒక అనుమానం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. ఆ కోణంలోనే మేము ఎంక్వైరీ చేయాలని పోలీసులు కోరుతున్నాను. ఇది చూస్తున్న ఎట్టి పరిస్థితుల్లో నిజాలు నిగ్గు తేలాలి, అందుకే మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. బట్ ఏదైతే సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్ బయటకు వచ్చాయో ఆ రికార్డింగ్స్ చూసిన తర్వాత కూడా మాకు కొన్ని డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ గామా టోల్ గేట్ దగ్గర ఆయన చాలా నీరసంగా ఉన్నారు, అప్పుడే హెడ్లైట్ కూడా పనిచేయట్లేదు కాబట్టి అంతకు ముందు ఏమైనా ఆయన మీద ఏమైనా దాడి జరిగిందా, దాని తర్వాతే ఆయన ఇక్కడ అంటే ఇక్కడ పడిపోయి చనిపోయారా, అంటే ఆపోజిట్ నయరా పెట్రోల్ బంక్ దగ్గర పడి చనిపోయారని ఉంది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈయన వెంట వచ్చిన వాహనాలు ఏంటి, టోల్ గేట్ దగ్గర రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుంచి అంటే ఈ 2 వీలర్ తర్వాత వెనక కావచ్చు ముందు కావచ్చు ఏ వెహికల్స్ వెళ్ళాయి, వాటి మానిటరింగ్ ఏంటి, అసలు ఈయన మంగళగిరి దగ్గర అంటే విజయవాడ నుంచి ఎప్పుడు బయలుదేరారు, ఈయన మధ్యలో ఎక్కడెక్కడ స్టాప్స్ అయ్యారు, లేకపోతే మధ్యలో ఏమైనా అంటే ఫోన్ ఎవరితోటైనా మాట్లాడారా, ఆ ఫోన్ కూడా మొత్తం దాంతోపాటుగా అన్ని కోణాలు కూడా పోలీసు దర్యాప్తు అయితే జరుగుతుంది. మొత్తంగా రాజమహేంద్రవరం మార్చిరి దగ్గర అయితే మాత్రం ఒక నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. ఏంటి ప్రభువా, మేము ఎప్పుడు అనుకోలేని సిచ్యువేషన్ ఈరోజు మేము చూస్తున్నాం అంటూ కూడా చాలామంది కన్నీటి ప్రార్థనలు అయితే ఈ ప్రాంగణంలో జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.